మన సనాతన ధర్మంలో ఏ ఆచారమైనా ఏ పండుగైనా ఊరికే పుట్టదు. ప్రతి నమ్మకం వెనుక ఒక బలమైన సామాజిక కారణం, ప్రతి సాంప్రదాయం వెనుక ఒక అద్భుతమైన శాస్త్రీయ రహస్యం దాగి ఉంటుంది. కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలో జరిగే వింతలు, ఆచారాల వెనుక ఉన్న ఆ అసలు నిజాలేంటో ఇప్పుడు సైంటిఫిక్ అండ్ హిస్టారికల్ కోణంలో విశ్లేషించి చూద్దాం. మొదటిగా, జాతరలో భక్తులు ఒకరిపై ఒకరు టన్నుల కొద్దీ పసుపును చల్లుకోవడం. దీని వెనుక ఎంతటి దూరదృష్టి ఉందో తెలుసా? పసుపు అనేది ఒక అద్భుతమైన న్యాచురల్ యాంటీసెప్టిక్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్. లక్షలాది మంది భక్తులు ఆ పసుపును గాల్లోకి చల్లడం వల్ల ఆ ప్రాంతంలోని గాలి శుద్ధి చేయబడుతుంది. అలాగే అది ఒంటికి పూసుకోవడం వల్ల చర్మ వ్యాధులు రాకుండా రక్షణ లభిస్తుంది. మన పూర్వీకులు ఎంతటి తెలివితో భక్తిని, ఆరోగ్యాన్ని ముడిపెట్టారో చెప్పడానికి ఈ భండారు ఆచారమే ఒక నిదర్శనం. ఇక రెండో రహస్యం, మల్లన్న స్వామి ఇక్కడ రాతితో చేసిన విగ్రహం రూపంలో కాకుండా కేవలం మట్టితో చేసిన విగ్రహంగా కొలువై ఉండటం. అది కూడా ఒక సహజ సిద్ధమైన రాతి గుహలో. దీని వెనుక ఉన్న చరిత్ర ఏంటంటే, మల్లన్న రాజుల దేవుడు కాదు, ఆయన అడవి బిడ్డల దేవుడు. ఇద్దరు భార్యల కథ. ఇది కేవలం పెళ్లి కథ కాదు, సమాజంలోని భేదాలను తొలగించిన ఒక గొప్ప సామాజిక విప్లవం. మల్లన్న స్వామి మొదటి భార్య మేడలదేవి. ఈమె లింగబలిజ కులానికి చెందిన ఒక రాజకుమారి. సంప్రదాయబద్ధంగా సాగిన వీరి వివాహం ఒక ఎత్తు అయితే, మల్లన్న స్వామి కొండల్లో, అడవుల్లో తిరుగుతున్నప్పుడు పశువులను కాసే గొల్ల యాదవ కులానికి చెందిన కేతమ్మ, గొల్ల కేతమ్మను చూసి ప్రేమిస్తాడు. ఆమె వీరత్వాన్ని, భక్తిని మెచ్చి ఆమెను కూడా వివాహం చేసుకుంటాడు. ఒకరు రాజవంశం, మరొకరు శ్రమజీవుల వంశం. ఈ ఇద్దరిని తన ఇరు పక్కలా కూర్చోబెట్టుకోవడం ద్వారా భగవంతుడికి కుల భేదాలు లేవని, అందరూ సమానమేనని మల్లన్న చాటి చెప్పాడు. అందుకే యాదవులు, కురువలు సగర్వంగా ఈ మల్లన్న స్వామి శాశ్వతంగా కొలువైన పుణ్యక్షేత్రమే తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో ఉన్న కొమురవెల్లి. ఇక్కడి గుడి మిగతా ఆలయాల్లా ఉండదు. ఒక పెద్ద సహజ సిద్ధమైన రాతి గుహలో మల్లన్న స్వామి మట్టి విగ్రహం రూపంలో దర్శనమిస్తాడు. మల్లన్న జాతర జరిగిందంటే చాలు, అక్కడ ఒగ్గు పూజారులు చేసే సందడి అంతా ఇంతా కాదు. చేతిలో డోలు పట్టుకుని, కిరీటాలు ధరించి, వీర శైవ సాంప్రదాయంలో మల్లన్న కథను పాటల రూపంలో చెప్పే ఒగ్గు కథ ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత. అలాగే 5 రంగుల పిండితో నేలపు వేసే పట్నాలు మరియు వాటిపైనుంచి భక్తులు దాటడం ఇక్కడి ప్రధాన ఆచారం. 5 రంగుల పిండితో నేలపు వేసే పట్నం ఆచారం వెనుక ఒక గొప్ప సైకాలజీ మరియు ఆర్ట్ సైన్స్ ఉంది. ఈ పట్నం అనేది కేవలం ఒక ముగ్గు కాదు, అది ఒక మండల ఆర్ట్, మందల ఆర్ట్. పసుపు, తెలుపు, నలుపు, ఆకుపచ్చ, ఎరుపు, ఈ 5 రంగులు ప్రకృతిలోని పంచభూతాలను సూచిస్తాయి. ఈ పట్నాన్ని చూసినప్పుడు భక్తుల మనస్సులోని నెగటివ్ ఆలోచనలు తొలగిపోయి మెదడు ప్రశాంతంగా మారుతుందని సైన్స్ చెబుతోంది. సాధారణంగా శివాలయాల్లో లింగ రూపం లేదా ప్రశాంత వదనంతో ఉన్న ఈశ్వరుడిని చూస్తాం. కాని మల్లన్న స్వామి పెద్ద కోర మీసాలతో, చేతిలో ఖడ్గంతో ఎందుకు కనిపిస్తాడు? దీని వెనుక ఒక బలమైన సైకాలజీ ఉంది. పూర్వకాలంలో అడవుల్లో, కొండల్లో నివసించే గిరిజనులకు, పశువుల కాపరులకు క్రూర జంతువుల నుండి, దొంగల నుండి నిరంతరం ప్రాణభయం ఉండేది. తమను కాపాడే దేవుడు కూడా ఒక వీరుడిలా, ఒక సైనికుడిలా ఉంటేనే వారిలో ధైర్యం కలుగుతుంది. అందుకే మల్లన్నను ఒక సాధారణ మానవ రూపంలో, శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించే ఉగ్ర రూపంలో ఇక్కడి ప్రజలు ఆరాధించారు. ఆ మీసాలు భక్తులకు ఇచ్చే అభయానికి, శత్రువులకు చూపే హెచ్చరికకు. ఈరోజు మనకు చరిత్రను దాచడానికి
పుస్తకాలు, ఇంటర్నెట్ ఉన్నాయి. కానీ వందల ఏళ్ల క్రితం సామాన్య ప్రజలకు తమ సంస్కృతిని కాపాడుకోవడం ఎలాగో తెలిసేది కాదు. అప్పుడే పుట్టిందే ఈ ఒగ్గు కథ సాంప్రదాయం. ఒగ్గు పూజారులు కేవలం పాటలు పాడేవాళ్లు కాదు, వారు ఆ కాలపు చరిత్రకారులు, హిస్టోరియన్స్. మల్లన్న చేసిన యుద్ధాలు, ఆయన నడిపిన సామాజిక విప్లవాలను తరం నుండి తరానికి నోటి మాట ద్వారా పాటల రూపంలో ఒక జాతి చరిత్రను, సంస్కృతిని మర్చిపోకుండా కాపాడటంలో ఈ జానపద కళలు ఎంతటి కీలక పాత్ర పోషించాయో చెప్పడానికి ఒగ్గు కథే ఒక అద్భుతమైన ఉదాహరణ. జాతరలో మహిళలు నెత్తిన బోనం, మట్టికుండలో వండిన అన్నం, పాలు, బెల్లం పెట్టుకుని స్వామివారికి సమర్పిస్తారు. ఇది కేవలం ఒక మొక్కుబడి ఆచారం కాదు. ప్రకృతి మనకు ఇచ్చిన ఆహారాన్ని, పంటలను మొదటగా ఆ ప్రకృతిని కాపాడిన దేవుడికే ప్రసాదంగా పెట్టి కృతజ్ఞత చాటుకునే ఒక పవిత్రమైన సాంప్రదాయం. నాగరికత తెలియని రోజుల్లోనే మనుషులు ప్రకృతిని ఎంతలా ప్రేమించారో, దైవంగా భావించారో ఈ బోనాల పండుగ మనకు స్పష్టం చేస్తోంది. కొమురవెల్లి మల్లన్న క్షేత్రానికి వెళ్లిన ప్రతి భక్తుడు స్వామివారి దర్శనానికి ముందు తప్పనిసరిగా అక్కడ ఉన్న పవిత్రమైన గుండం, కోనేరులో స్నానం చేస్తారు, లేదా ఆ నీటిని తలపై చల్లుకుంటారు. కొమురవెల్లి జాతరలో ఈ ఎందుకు అంత ప్రాధాన్యత ఉంది? దీని వెనక ఉన్న రహస్యం ఏంటో ఇప్పుడు చూద్దాం. భౌగోళిక కోణంలో చూస్తే ఈ గుండంలోని నీరు కేవలం సాధారణ బావి నీరు కాదు. ఇది కొమురవెల్లి చుట్టూ ఉన్న ఎత్తైన రాతి గుట్టలు, అడవుల గుండా ప్రవహించి ఇక్కడికి చేరుకుంటుంది. ఈ కొండల్లో ఎన్నో రకాల ఆయుర్వేద మూలికలు, ఔషధం మొక్కలు ఉంటాయి. వర్షం పడినప్పుడు ఆ నీరు ఈ మూలికలను తాకుతూ వాటిలోని దైవిక మరియు ఔషధ గుణాలను తనలో కలుపుకుంటూ ఈ గుండంలోకి చేరుకుంటుంది. అందుకే ఈ నీటిలో స్నానం చెయ్యడం వల్ల అలసట తగ్గడమే కాకుండా చర్మ వ్యాధులు నశిస్తాయని, శరీరానికి ఒక కొత్త ఎనర్జీ వస్తోందని సైన్స్ చెబుతోంది. మన పూర్వీకులకు ఈ నీటిలోని ఔషధ గుణాల గురించి ముందే తెలుసు. చూశారుగా, కొమురవెల్లి మల్లన్న అంటే కేవలం మూఢనమ్మకం కాదు, అది సైన్స్, హిస్టరీ మరియు సమాజం ముడిపడి ఉన్న మన అచ్చమైన తెలంగాణ సంస్కృతి.